పరిపాలన చేసే రాజు కదా. ఇటు ఆ మాటలు మీరు చూడండి, ఇటు పక్క బలాఢ్యులు ఉన్నారంట, కుడి ప్రక్క బలాఢ్యులు ఉన్నారు, ఎడం ప్రక్కన కూడా బలాఢ్యులు ఉన్నారంట. నువ్వు అను దావీదా, నువ్వు అను, వీడంతా తెలుస్తావు. ఈయన కాదు, పక్కలో వాళ్ళు అంటారు నువ్వు అను, వీళ్ళంతా తెలుస్తావు. అరే మీకు నాకు ఏం పొందురా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆ సహించే స్వభావం కలిగి జీవించి ప్రియమైన వాళ్ళరా రాజ్యాన్ని పరిపాలన చేసి రాజుగా తీర్చిదిద్దబడ్డాడు. గమనించండి, అతని సింహాసనం దేవుడు ఎంతగా స్థిరపరిచాడో గమనించండి. అర్థమవుతుందా? ఆయన తరువాత సొలొమోను రాజు వచ్చాడు, ఆయన తరువాత రెహబాము వచ్చాడు. ఆ రోజుల్లో కూడా దావీదుకు నేను ఒక దీపాన్ని ఉంచుతానని వాగ్దానం చేశా. పొరపాటున కూడా ఆ సింహాసనం నేను లేకుండా చెయ్యనని అదే సంతతిలో నుంచి మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను కూడా గమనిస్తే ఏమండి, అన్నిటినీ సహించాడు, అంతటినీ సహించాడు. ఈ రోజున సహించే స్వభావం లేకుండా పోతుంది. బైబిల్లో చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీసారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు. హల్లెలూయా. యోబు సహించాడంట, యోబు సహించాడంటే ప్రియమైన వాళ్ళరా. ఈ మాటలు వింటే వ్యక్తిగత జీవితంలో సహించే స్వభావం చేత నింపబడుదురు గాక, నా యేసయ్య కృపతో నింపురు గాక. హల్లెలూయా. మీరు చూడండి, యోబు ఆ ఊజు దేశం అంతటిలో పేరు ప్రఖ్యాతులు పొందినవాడు, గొప్పవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇలా జీవిస్తున్నప్పుడు దేవుడు కూడా ఆయనకి ఏమండి, ఆయనకు కలిగిన అంతటికీ కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు. దినదినం ఆశీర్వదించబడతాడు, దినదినం వర్ధిల్లుతానే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సాతానుగాడు కూడా చెప్తాడు, నీవు అతనికి కలిగిన అంతటికినే కంచె వేసి కాపాడుతూ ఉన్నావు కదా, అందుకని అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు, దీవించబడతా ఉన్నాడు అని సాతానుగాడు కూడా చెప్పాడు. అర్థమవుతుందా? సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమండి, నువ్వు ఆ కంచె తీసేసి చూడు, నీ భక్తుడు ఎలా మారిపోతాడో. నిన్నే తిడతాడు, నిన్నే నోటుకొచ్చిన మాట్లాడతాడు, నిన్ను విడిచిపెడతాడు, నీ సన్నిధి విడిచిపెడతాడు అని అంటే సరిపో అన్నాడు. ప్రాణానికి ఏం చేయమాక సరిపో అన్నాడు. కంచె తీసేస్తే ప్రియమైన వాళ్ళరా, ఒకే రోజున ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పేరు పోయింది, ప్రఖ్యాతులు పోయినాయి, ఏమైనా గొడ్లు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటిలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆయా ప్రాంతాల నుంచి 4 దిక్కుల నుంచి నలుగురు వచ్చి ఏబో శత్రులు కొలగొట్టుకుపోయారు, దోసుకుపోయారు, మీ కుమార్తెలు కూడా అందరూ చనిపోయారు అని అంటే ఆయన అంటాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఎవరికైనా జరిగితే ఆ మాట అంటారా? చెప్పరావండి. ఆ మధ్య యేసన్న గారు చెప్పేవాళ్ళు, ఏమ్మా మందిరానికి రాలేదు అంటే, మందిరం లేదు, గిందిరం లేదు, సేవకులు లేడు, గేవకులు లేడు, ఏసన్న లేడు, గేసన్న లేడు, ప్రార్థన లేదు, గీర్తన లేదు. ఏంటమ్మా అంత మాట మాట్లాడుతూ ఉన్నావు, ఏమైందమ్మా నీకంటే, ఏమైంది ఏంటి, నీ దగ్గర ప్రార్థన చేసిన ప్రార్థన నూనె నా దూడకు పూసా, పూడిమే కాదు మళ్ళీ ప్రార్థన కూడా చేశా, దూడ బతకాలి అని, అది చచ్చింది, ఇది పాలీయడంలే, దూడ చచ్చిపోయింది దానికంట. అదే సమయంలో మనుషులందరూ పోయి ఒక్కదాన్ని మిగిలి, ఆస్తి పోయి, అంతస్తు పోయి, ఇల్లు పోయి, ఏమండి ఉన్నదంతా పోయి సింగిల్గా మిగిలేవనుకో, ఇంకెన్ని మాటలు అంటావు? చెప్పరాబండి. లేక పుట్టిందంట ఓ పిల్ల, లేక పుట్టిందంట. ఇది 10-20 సంవత్సరాల తర్వాత పుట్టిందంట. ఇది ఆ కుటుంబానికి ఆ దేవుడికి ఇష్టమయ్యి ఒక 9వ నెలలోనో లేదా 10వ నెలలోనో దేవుడు తీసేసుకున్నాడు. ఇక ఎన్ని మాటలు తెలిసినా, దేవుడికి న్యాయం ఉందా, దేవుడికి బుద్ధి ఉందా, దేవుడికి తెలివి ఉందా, దేవుడికి అది ఉందా, ఇది ఉందా అని ఇన్ని మాటలు మాట్లాడతారు. అవునా కదా? ఎన్ని మాటలు మాట్లాడతారు? వ్యాపారం నష్టం వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారు?
ఉద్యోగంలో ఒకవేళ నువ్వు అనుకున్నట్లుగా ప్రమోషన్ రాకపోతే ఎన్ని మాటలు మాట్లాడతావు? ఇక మందిరం కనిపిస్తుందా నీకు? సేవకులు కనిపిస్తారా? ఆదివారం మందిరానికి వెళ్ళగలిగే ఆ స్థితి మనకు కనిపిస్తుందా? వ్యక్తిగత జీవితంలో ఏమండి దేవునికి సాక్షిగా నేను బ్రతకాలి అన్న ఆ స్వభావం నువ్వేమైనా అలంకరించుకోగలుగుతున్నావా? ఆ జీవితంలో జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? అంతా కలిసి వస్తేనేమో, అనుకున్నట్లుగా జరిగితేనేమో, ఎగిరినప్పుడు అందితేనేమో అసలు గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని పాటలు పాడతావు. అవునా కదండి? ఒకవేళ కలిసి రాకపోతేనేమో ఏం ప్రార్థనలే, ఇప్పుడు 4 నెలల నుంచి పోతా ఉన్నా, 6 నెలల నుంచి పోతా ఉన్నా, ఏం జరగల, ఇంకా కడుపులో కాయ కూడా కాయలా, ఏ సూచన కూడా కనిపించలా, ఇంకెందుకు పోవడం, ఇంకెందుకు అడిగి పోవడం, ప్రార్థన చేయడం దేనికి అని ఇన్ని మాటలు మాట్లాడతావే. యోబు చూడండి, ప్రియమైన వాళ్ళరా, అంత పోయిన దేవుడే ఇచ్చాడు. చెప్పండి గట్టిగా, దేవుడే తీసుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటితో అయిపోయిందా? మరలా సాతానుగాడు దేవుని దగ్గరికి పోయి ఏమైంది, పక్కింటాం పెడుతుంది కదా, వెనకింటాం పెడుతుంది కదా, వస్త్రాలు కూడా ఇస్తున్నారు కదా అని మరలా ఫిర్యాదు చేస్తే, ఇంకా ఏం చేయాలనుకుంటున్నావురా, ఇంకొకసారి సెలవి, ఇంకొకసారి ఏం చేస్తావు చూడంటే, సరే చేయిపోరా, ప్రాణానికి ఏం చేయమాక అన్నాడు. సెలవిస్తే వచ్చి సిగ్గులేని రోగం పెట్టాడు. అర్థమైందా? ఇక బస్ స్టాండు అని లేదు, నలుగురిలో ఉన్నామని లేదు, అరే ఆడోళ్ళు ఉన్నారని లేదు, మగవాళ్ళు ఉన్నారని లేదు, ఏమీ లేదు. జల పుట్టిందంటే చెప్పండి, గోక్కుంటా ఉన్నాడు అనమాట. ఎక్కడైనా సరే, అది బస్ స్టాండా, ఒంటరిగా ఉన్నాడా, నలుగురిలో ఉన్నాడు, ఏమీ లేదు. ఇప్పుడు జల పుట్టినాడు గోక్కోవడంలే, చెప్పరేమండి, గోక్కోవడంలో చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కనపడుతున్నారు కదా, గోక్కునేవాడు చాలామంది. వాడికి జలపడుతుంది, కులపిచ్చి జలపడుతూ ఉంది, వాడికి మత పిచ్చి జలపడుతూ ఉంది, గోక్కుంటా ఉంటారు కదా. ఒకడు గోక్కుంటా ఉంటాడు, కులమో 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 గోకుతా ఉంటాడు, మతమో 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 అని గోకుతా ఉంటాడు. వీడికి ఎక్కడి నుంచి మతం వచ్చింది, వీడికి ఎక్కడి నుంచి కులం వచ్చింది అర్థం కాదు. అసలు సృష్టి ప్రారంభం ఎక్కడ జరిగింది? ఎవరు సృష్టి ప్రారంభం, సృష్టికర్త ఎవరు అర్థం కాదు, తెలుసుకోలేరు, ఇంకిత జ్ఞానం లేదు. దున్నపోతు ఈనిందిరా అంటే, అరే పాలు పిత్తుకు రాపోరా అనే రకం. అరే దున్నపోతే ఏందా, ఏండం ఏంటా, దానికి పాలు ఎలా వస్తాయా, ఏమి ఆలోచన ఉండదన్నమాట. దున్నపోతు ఈందంట, ఆ పదా క్యూ కడదాం, ముంత కూడా తీసుకుపోతాం, పిసుకుపోతాం అనే రకాలు ఈ రోజున కనపడే పరిస్థితులు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుంది? ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గమనించండి, ఒకసారి గుర్తెరగండి. యోబు జీవితాన్ని గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ సిగ్గులేని రోగం పెడితే ఆయన గోక్కుంటానే ఉన్నాడు, గీక్కుంటానే ఉన్నాడు. ఈలోపు భార్య వచ్చి ఇంకా దేవుడు 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 అనకపోతే దేవుణ్ణి దూషించి చెప్పరేమండి, ఆస్తున్నప్పుడు అన్నదా, అంతస్తున్నప్పుడు అన్నదా, ఇక్కడ దోపిందే, ఆయన తీసుకొని వచ్చి ఇస్తే లోపల పెట్టి ఇక్కడ దోపిందే, తాళాలు గుర్తు ఇక్కడ పెట్టుకున్నదే, అప్పుడు అన్నదా, దూషించి సావరాదు సావరాదు అన్నదా, ఎప్పుడన్నది? ప్రతికూలతలు కలిగితేనా, అనుకూలతలు తొలగిపోతేనా, అనుకున్నట్లుగా జరగకపోతేనా? ఏమండి ఆ మాటలు మాట్లాడిందా? మాట్లాడమే కాదు, దేవుణ్ణి దూషించి సావు. సరే ఆయన చచ్చిపోతాడు, ఏమేం చేయాలని, ఈమె ఎక్కడ షికారు చేయాలని చెప్పలేమండి. నాకు వచ్చిన డౌట్లేండి, ఈమె ఎక్కడ తిరగాలని, ఎక్కడ షికారు చేయాలని, ఏ కొంపకి విసురు పెట్టాలని, ఏ కుటుంబాన్ని పాడు చేయాలని అంటారు ఎవరైనా? దేవుని దూషించి సావుమని భర్తను అంటారా సావు అని? ఏదో కోపం వచ్చిందనుకోండి, ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా తాగుబోతుడుగా మారి, తిరిగిపోతుడుగా మారి, ఎంతకాడికి పట్టించుకోకపోతే, ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు అంటారు నువ్వు సచ్చినా మేము బాగుపడతాం అంటారు. అవునా కదా? ఈయన ద్వారా ఏం కలిగింది? నష్టం కలిగిందా? నష్టం కలగలేదే, మేలే కలిగింది కదా. అంత సంపాదించిపోయాడు కదా, ఏదో పోయింది, అంత మాత్రానికే రోగం వచ్చింది, అంత మాత్రానికే దేవుని దూషించి సావరాదా సావరాదా. ఏం మాట్లాడండి ప్రియమైన వాళ్ళ, గమనించండి. అలాంటి పరిస్థితుల్లో ఏమండి భార్యని అంటాడు, మూర్ఖురాలు మాట్లాడతావే, రే ఇంతవరకు మనం అనుభవించింది మేలు కదా, ఆశీర్వాదం కదా, దీవెన కదా, దేవుని ద్వారా ఇది అనుభవించేదానికి మనం తగిన వారం కాదా, నోరు మూయి అని భార్యని హెచ్చరించాడు, గద్దించాడు, నోరు మూపించాడు. ప్రియమైన వాళ్ళ, ఆదరిద్దాం ఆదరిద్దాం ఆదరిద్దామని 3 స్నేహితులు వచ్చారు. ఆయన అంటాడు, ఒరే మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు
కర్తలు కాదురా అన్నాడు. ఆదరిద్దామని వచ్చిన వాళ్ళు సూటిపోటి మాట్లాడారు, పొడుస్తూ ఉన్నాడు. నువ్వు భక్తుడు అయితే నీ భక్తి నీకు నిరీక్షణ పుట్టించదా? అసలు నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే ఈ పరిస్థితులు ఎందుకు కలుగుతాయిరా అని ఇన్ని మాటలు మాట్లాడి ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరిస్థితుల్లో అంతా పోగొట్టుకున్నా చివరికి రోగిష్టయి ఏమండి చర్మము చీకిపోయినా ఏమండి ఆ ఎముకల గూడు మాత్రమే మిగిలిన భార్య వచ్చి నోటికొచ్చేట్టుగా మాట్లాడుతూ ఉన్నా, స్నేహితులు వచ్చి ఆదరించకపోయినా ఓదార్చకపోయినా ఏమండి ఆయన చెలించల అంతటిని సహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటాడు, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా. హల్లెలూయా. ఈ మాటలన్నీ మనం వింటున్నాం, కానీ ఒకవేళ ఆ పరిస్థితుల్లోనికి వస్తే సహించగలుగుతున్నామా? ఒక మాట అంటేనే సహించలేము, ఇక ఆ పరిస్థితి కలిగితే ఉంటామా? కొంచెం ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అయితే నీ వ్యక్తిగత జీవితం నువ్వు సహించగలిగే స్థితిలోనికి వచ్చుదువుగాక. నువ్వు ఎంతైతే సహించడం నేర్చుకుంటావో అంతగా నా దేవుని ద్వారా మేలు దయచేయబడును గాక, మేలు పొందుకుంటూ ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అంటే పక్షిరాజు యవ్వనము క్రొత్తదగుచుండునట్లుగా మేలుతో నీ హృదయమును నా యేసయ్య తృప్తిపరచును గాక, మేలు దయచేయును గాక. హల్లెలూయా. మీరు చూస్తారా? సామెతల పుస్తకం 18:14 చూడండి. సామెతల పుస్తకం 18:14. నరుని ఆత్మ వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఆ మాట గమనించండి. అక్కడ ఆయన రాసిన మాట చూడండి. నరుని ఆత్మ వ్యాధి వచ్చిందనుకోండి, ఓర్చుకునే వాళ్ళు ఉన్నారు, సహించే వాళ్ళు ఉన్నారు. అయితే నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? నలిగిపోయిన హృదయాన్ని సహింపలేడు. అర్థమవుతుందా? అదే అంటారు, కొండ పగిలితే చెప్పండి అతకదంట. కొండ పగలకుండా చూసుకోవాలంట, కానీ కొండ పగిలితే అతకదంట. అదే అక్కడ రాయబడి, నలిగిన హృదయమును ఎవడు సహించగలడు. ఇర్మియా పుస్తకం 10:19 చూడండి. ఇర్మియా పుస్తకం 10:19 గమనించండి. కటకట నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకొని నేను దాని చూడండి ఆ మాట చదవండి, అందరూ బాగుంటుంది. చదవండి 10:19 గమనించండి. అందరు తీశారా? చదవండి. కటకట నేను గాయపడి తిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే. ఆ మాట ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాని. హల్లెలూయా. ఆయన అంటాడు, నాకు గాయమైంది, గాయపడ్డాను, ఈ దెబ్బ నాకు నొప్పి పెట్టుచున్నది, ఈ దెబ్బ నాకు నొప్పి పెట్టుచున్నది. దెబ్బ తగిలింది, నొప్పి ఉండదా? చెప్పరామండి, ఉండదా? అది చిన్న దెబ్బ కానీ పెద్ద దెబ్బ కానీ లేకపోతే దారుణమైన దెబ్బలే కానీ తప్పకుండా నొప్పి అనేది ఉంటుంది. ఆ మాట చూడండి అక్కడ, నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అని అనుకుంటా ఉన్నాడంట. ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని ఏం చేశాడంట? హల్లెలూయా. ఇది నాకు తగినదే అనుకున్నప్పుడు సహించే స్వభావం వస్తానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ మధ్య ఓ ప్రాంతం నుంచి గుంటూరుకు వస్తా ఉన్నా. ఎర్రగొండపాలెంలో నుంచో ఎక్కడి నుంచి మొత్తం మీద వస్తూ ఉన్నా. త్రిపురాంతకం అనేది ఒక ప్రాంతం ఉంది. ఇలా పోతా ఉంటే పెద్ద గోడ మీద రాస్తుంది, ఏమన్నాయి అంటే, శిల్పి దెబ్బలకు తట్టుకున్నదే శిల్పంగా మారుతుంది అని. ఏంటంటే చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. శిల్పి దెబ్బలకు తట్టుకున్నదే శిల్పంగా మారుతుందంట. నిజమే కదా? ఒక రాయి తెస్తాడు, ఆ రాయిని
చిన్న సుత్తి తీసుకుంటాడు, పెద్ద సుత్తి తీసుకుంటాడు, చిన్న ఉలి తీసుకుంటాడు, పెద్ద ఉలి తీసుకుంటాడు. అర్థమవుతుందా? పెద్ద ఉలి ఉపయోగించాల్సిన చోట పెద్ద ఉలి ఉపయోగిస్తాడు, పెద్ద సుత్తి ఉపయోగించాల్సిన చోట పెద్ద సుత్తితో కొడతాడు, పెటాను కొడతాడు. అర్థమవుతుందా? ఆ తర్వాత ముక్కు, కళ్ళు, మూతి, తర్వాత పెదాలు, ఏమండి ఇవన్నీ చెక్కేటప్పుడు పెద్ద ఉలి పెద్ద సుత్తి ఉపయోగించరు. అర్థమవుతుందా? చిన్న సుత్తి చిన్న ఉలి ఉపయోగించి నిదానం కొడతా ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాయి అబ్బా నొప్పి తగులుతుందిరా, నొప్పి తగులుతుందిరా, చిన్న కొట్టరా. పెద్దగా కొట్టేటప్పుడు చిన్నగా కొట్టు అని, చిన్నగా కొట్టేటప్పుడు పెద్ద కొట్ట అంటది. అది పెద్ద దెబ్బ పడినప్పుడు ఓర్చుకుంటుంది, చిన్న దెబ్బ పడినప్పుడు సహిస్తుంది. అందుకని రాయబడింది అక్కడ, శిల్పి దెబ్బలకు తట్టుకున్నదే చెప్పండి శిల్పంగా మారుతుంది. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళారా, అది తీసుకొని వచ్చి 4 రోడ్ల మధ్యలో పెట్టారనుకో, బా ఎవర్రా చెక్కినోడు దీన్ని, ఎంత బాగా చెక్కాడ్రా అని అనుకుంటారు. అర్థమవుతుందా? అయితే అదే సమయంలో ఆ దెబ్బలు కొట్టేటప్పుడు నా వల్ల కాదండి, నేను ఓర్చుకోలేకపోతున్నానండి, నా వల్ల కాదండి అని పెటాన పగిలిపోయింది అనుకో, తీసిపోయి ఆడబడేస్తారు. చెప్పండి, స్క్రాప్ ఉంటుందే అక్కడ పడేస్తారు. ఎందుకు పనికిరందిరా ఇది, తీసుకుని దెబ్బలో పడేస్తారు. తర్వాత దంజోలు ఎవడు బాడు. అర్థమవుతుందా? ప్రియమైన గుర్తెరగండి, దెబ్బ తగిలినప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఈ దెబ్బ నాకు తగినదే అని దాన్ని నువ్వు సహించగలిగే స్థితిలోనికి రాగలగాలి. నా ప్రభువు కృప దయచేయును గాక. హల్లెలూయా. అట్టి స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. అందుకని యేసు ప్రభువారు కూడా అన్న మాట ఏంటంటే తెలిసినా, మత్తయి సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయం 22వ వచనం. ఏమని తెలిసినా, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అట్టి స్థితిలో నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. అంతవరకు ఈ లోకములో ఏ రోజైతే నీ శ్వాస ఆగిపోతుందో, నీ నాడి ఆగిపోతుందో, ఆ రోజు వరకు నువ్వు సహిస్తూనే ఉండగలగాలి. ఎంతకాలం అండి సహించేది, ఎంతవరకండి సహించేది అన్న ఆ మాట నీ నోట రాకుండా గాక. అర్థమవుతుందా? యేసు ప్రభు కూడా ఆ మాట అన్నాడు అనుకో, ఎంతకాలం నిన్ను సహించేది అని అన్నాడు అనుకో, నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎంతకాలం నిన్ను సహించేది అని నిన్నను అనుకో, నువ్వు ఇక్కడ ఉండేవాడివి కూడా కాదు. యేసు ప్రభు అంట ఏమండి, అపోస్తుల కార్యాలు తీయండి 13:18 చూడండి. అపోస్తుల కార్యాలు 13:18 అందరు తీయండి ఒకసారి త్వరగా. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో అద్భుతాలు మహత్కారాలు సూచకులు జరిగించి వారిని విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు చూడండి, వారిని సహించడం లేదు, వారిని సహించడం లేదు. నిన్ను సహించడం, నన్ను సహించడం చాలా ఈజీ ఆయనకి. అర్థమవుతుందా? అయితే అక్కడ రాయబడిన మాట తెలిసిన, వారి చేష్టలను సహించాడంట, వారి చేష్టలను సహించాడంట. అది ముఖ్యం. ఈ రోజున ఏమండి, పెద్దవాడిగా ఉన్న నీవు, ఏమండి ఇంట్లో తల్లిగా ఉన్న నీవు, తండ్రిగా ఉన్న నీవు, వాళ్ళ చేష్టల్ని సహించడమే గొప్ప సంగతి. నువ్వు వాళ్ళు సహించడం కాదు, వారి చేష్టలు సహించగలగాలి. యేసయ్య చూడండి ప్రియమైన వాళ్ళరా, నన్నే కాదు నా చేష్టల్ని ఆయన సహిస్తూ ఉన్నాడు. నిన్నే కాదు నీ చేష్టల్ని ఆయన సహిస్తూ ఉన్నాడు. లోకంలో నాడి అడుగు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి చేష్టల్ని ఆయన సహిస్తానే ఉన్నాడు. ఆయనకి సహించే స్వభావం లేదనుకో, దీర్ఘశాంతం ఆయనకి లేదనుకోండి, ఎప్పుడో ఈ లోకం తుడిచిపెట్టుకుపోయేది. బైబిల్లో రాయడం మాట తెలిసిన, అందరూ మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట. ఆయన సహిస్తానే ఉన్నాడంట. ప్రియమైన వాళ్ళారా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లో ఉన్న నీ భర్తను సహించలేకపోతా ఉన్నావు, నీ భార్యను సహించలేకపోతా ఉన్నావు, నీ పిల్లల్ని సహించలేకపోతా ఉన్నావు, నీ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను సహించలేకపోతా ఉన్నావు. అయితే ప్రభు అంటాడు, సహించడం నేర్చుకో. హల్లెలూయా.
హల్లెలూయా. ఎంతగా నువ్వు సహిస్తూ ఉంటావో అంతగా దేవుడు నీకు మేలు చేయును గాక. ఆయన మేలు చేయును గాక. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. ఏమంటే ఆయన ఎరగమంటే ఆయన కూడా మనల్ని ఒక రోజున ఎరగను అంటాడు. ప్రియమైన వాళ్ళారా, అది కాదు మనకు అవసరమైంది. వీళ్ళు సహించారు కాబట్టి నాతో కూడా ఉంటారు, నాతో కూడా ఉండాలి, నాతో కూడా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఆశపడేది ఏం తెలిసినా, నీవు నేను మనం అందరం ఆయనతో కూడా ఉండాలి అని. బంగారు వీధులు కలిగిన పట్టణంలో ఆయనే దేదీప్యమానమైన వెలుగులో ప్రకాశిస్తూ ఉంటే ఆ ప్రకాశం మనము పొందుకొని మనము ప్రకాశిస్తూ ఏమండి ఆయనతో యుగాలను కోరుకుంటా ఉన్నాడు దేవుడు. ఈ లోకంలో బ్రతికేది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు, అంతకంటే మించి బ్రతికేవాడు ఎవరు లేరు ఈ రోజుల్లో. తిండిని బట్టి, ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి. అర్థమవుతుందా? అయితే ఎక్కువ కాలం బ్రతికేది ఎక్కడైనా నజరేయుడైనా ఏసయ్యతో. ఎప్పుడు తెలిసినా నువ్వు సహించే స్థితిలో ఉంటే ఆయనతో కూడా ఏలుబడి చేయుదువుగాక. హల్లెలూయా. ఇంకొక మాట ముగిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అందరూ చదవండి. నాకు వినపడ్డంలే. అందరూ నేను మొదలు పెడతా. అందరూ చదవండి. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. హల్లెలూయా. మొదటిది ఎవరికి మేలు చేస్తాడు చెప్పండి గట్టిగా? నోటి మాటని జాగ్రత్తగా కాపాడుకున్న వారికి, నోటిని కాపాడుకున్న వారికి. రెండవది ప్రియమైన వాళ్ళరా, సహించిన వారికి ఆయన మేలు చేస్తాడు. మూడవదిగా మనం గమనిస్తే అక్కడ దేవుని ప్రేమించు వారికి అని రాయబడింది. ఎవరిని ప్రేమించే వారికి? గట్టిగా చెప్పండి. దేవుని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నేనైనా సరే, మీరైనా సరే, ఈ లోకములో బ్రతికినంత కాలం దేవునిని ప్రేమించుదుము గాక, యేసయ్యని ప్రేమించుదుము గాక, యేసయ్యనే ప్రేమించుదుము గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చూడండి, లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? లోకాన్ని ప్రేమించే ప్రేమ మనలో ఉండకూడదు. లోకములో ఉన్న వాటిని ప్రేమించే ఆ ప్రేమ మనలో ఉండకూడదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏమండి, వాటిని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఆ మాట చూస్తారా చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కనుక దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. హల్లెలూయా. లోకమును ప్రేమించకూడదు, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. అవి ఎవరి వల్ల కలిగాయంటే సైతానుగాడి వల్లే కలిగాయి. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? ఈ లోకము, లోకపు ఆశలు గతించిపోయే వాటిని మనం ప్రేమించకూడదు. లోకమును ప్రేమించేవాడు దేవునికి శత్రువుగా మారుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అలా మనం మారక మునిపే యేసయ్య ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన అంటాడు, నీవు నన్ను ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా అందరం? ఒకసారి చేతులెత్తి ఊపితే చెప్దామా? హల్లెలూయా. మనం యేసయ్యని ప్రేమించే వారంగా తీర్చిదిద్దబడుదుము గాక. హల్లెలూయా. గతించిపోయే వాటిని మనం ప్రేమించకూడదు. గతించిపోతా ఉన్నాయి లోకంలో. మీరు చూడండి, కావాలంటే ఓ సంవత్సరం క్రితం ఉన్న ప్యాషన్స్, ఓ సంవత్సరం క్రితం ఉన్న ఫోన్లు, ఓ సంవత్సరం క్రితం ఉన్న అవన్నీ ఈరోజు ఉంటున్నాయా? ఒకదాని తర్వాత ఒకటి ప్యాషన్లు గతించిపోతానే ఉన్నాయి, వస్తువులు గతించిపోతానే ఉన్నాయి, పద్ధతులు గతించిపోతానే, మోడల్స్ అన్నీ గతించిపోతానే ఉన్నాయి. కొత్త వస్తానే ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ రోజున మీరు గమనించి చూడండి, వాళ్ళంతా కనపడే బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఇంకా తర్వాత ఇక్కడ చూసుకుంటారు, కింద చూసుకుంటారు. అర్థమవుతుందా? ఏమిరా కొంచెం మంచి బట్టలన్నా వేసుకోవచ్చు కదరా అంటే ఇది ప్యాషన్ అన్నా, ఈ రోజుల్లో ప్యాషన్, ఇది ట్రెండ్ అన్నా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మంచి చెప్తే వినేవాళ్ళు కష్టం. అర్థమవుతుందా? మంచి చెప్పి చూడు కావాలంటే,
మంచి పద్ధతి చెప్పి చూడు, ఇట్ట చూస్తారు. చెడు చెప్పు, బ్రహ్మాండంగా వింటారు. లోకాన్ని ప్రేమించరా అనండి, బా మా అన్నలాగా చెప్పేవాడు ఇంకొకడు ఉండడండి అంటారు. అర్థమవుతుందా? మరి లోకాన్ని ప్రేమించమాక అనండి. ఎంత పత్యమా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే పత్యం పెడతాడా, పత్యం లేకుండా ఉంచుతాడా? చెప్పరేమండి. ఉన్న రోగం పోవాలంటే, నువ్వు బాగుపడాలనుకుంటే ప్రియమైన వాళ్ళరా, డాక్టర్ ఏం చేస్తాడంటే పత్యం పెడతాడు. అర్థమవుతుందా? ఆ పత్యం పెట్టినప్పుడు నువ్వు చెయ్యాలి. గోంగూర తినొద్దురా, వంకాయ తినొద్దురా అంటాడు నీకున్న రోగానికి. నాకు అదే ఇష్టము, అదే తింటానంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఏమి చేయడు. డాక్టర్ వదిలేస్తే నీ కర్మను అనుభవించరా అంటాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఆలోచన చేసుకోవాల్సిన స్థితి ఏం తెలిసినా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? యేసయ్యని ప్రేమిస్తున్నావా, లేదా యేసయ్య వలన కలిగిన వాటిని ప్రేమిస్తున్నావా? కొంతమంది చూడండి, యేసయ్య వలన ఆశీర్వాదం పొందితే, యేసయ్య వలన దీవెన పొందితే, యేసయ్య వలన భర్తను పొందితే, యేసయ్య వలన భార్యను పొందితే, యేసయ్య వలన పిల్లలు పొందితే వాటి మీద ప్రేమ ఉంటుంది, కానీ దేవుని మీద ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అయితే దేవుడు నిన్ను ఎంతగైనా ఆశీర్వదించని, దేవుడిని ఎంతగైనా గణపరచని, దేవుడిని ఎంతటి స్థితిలోనికైనా తీసుకురాని, నువ్వు ప్రేమించవలసిన నజరేయుడైన యేసయ్యని. హల్లెలూయా. అందుకనే పేతురుతో ప్రభు అంటాడు, పేతురు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? ఏమన్నాడు చెప్పండి గట్టిగా. వీరందరికి, ఇంతమంది ఉన్నారు కదా, వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? అయ్యా నీకే తెలుసయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. కనుక ఈ మాటలుంటున్న ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో యేసయ్యని ప్రేమించే ప్రేమతో నింపబడుదురు గాక. హల్లెలూయా. చూడండి, మార్తమ్మేమో అక్కడ పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని అవన్నీ చూసుకుంటూ ఉంటే, మరియమ్మ ఏం చేసింది చెప్పండి? మరియమ్మ ఏం చేసింది? ఎందుకని? మరియమ్మ ఎవరిని ప్రేమిస్తుంది? యేసయ్యనే ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. మార్తమ్మకేమో అది కావాలి, ఇదిగా అవ్వ కావాలి, బొవ్వ కావాలి. అర్థమవుతుందా? అది కాదు కానీ అవసరమైంది యేసయ్యనే మీరు ప్రేమించుదురుగాక. యేసయ్యని ప్రేమించే ప్రేమతో నింపబడుదురుగాక. ఇంతవరకు లోకాన్ని ప్రేమించావా, లేకపోతే లోకంలో ఉన్న అందాన్ని ప్రేమించావా, లోకంలో సౌందర్యాన్ని ప్రేమించావా? ప్రియమైన వారరా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఒకరోజు నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తుంది, ఒకరోజు నిన్ను పాడు చేస్తుంది, ఒక రోజున కూటికి కూడా గతి లేకుండా చేస్తుంది. ఈరోజు చూడండి, ఎంతోమంది ఆస్తిపరులు, అంతస్తుపరులు, ఏమండి మంచి స్థితిలో ఉన్నవారు ఈ రోజున చెప్పబట్టుకుంటా ఉన్నారు. దేనికి కారణం అంటే అక్రమ సంబంధానికి అలవాటు పడి. నీ దగ్గర ఉన్న డబ్బు ఉన్నంత వరకే ఆ మనిషిని ప్రేమించేది. అది నీకు అర్థం కావడంలే. డబ్బు ఉన్నంత కాలమే నిన్ను ఆ గడప తొక్కనిస్తుంది. నీ దగ్గర డబ్బు పోయిందనుకో, నీ దగ్గర లేదని తెలిసిందనుకో, అర్థమవుతుందా? ఆ తర్వాత ఎన్ని అనరాన్ని మాట్లాడుతుందో, ఏమండి నీ మొహం కూడా చూడకుండా గెంటి వేస్తుందో, ఏమండి ఎలా ప్రవర్తిస్తుందో నీకే తెలుసు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించు సహోదరుడు, సహోదరి, నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడు నీ మాటలకు తెలియజేస్తావు. నువ్వు పాపివై ఉండగానే, నువ్వు శత్రువై ఉండగానే, నువ్వు బలహీనుడివై ఉండగానే యేసయ్యను ప్రేమించాడు. ఎందుకు తెలిసినా? నీవు ఆయన్ని ప్రేమిస్తావు అని. హల్లెలూయా. ఆయన ప్రేమించి ఏం చేయాలంటే ఆయన మాటలను వింటానే ఉందువుగాక. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటానే ఉందువుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ, మీ వ్యక్తిగత జీవితంలో చేయవలసిన పని యేసయ్యనే ప్రేమించే ప్రేమతో నింపబడాలి. అర్థమవుతుంది? యేసయ్య ప్రేమలో పడండి. లోక ప్రేమలో కాకుండా, లోకంలో ఉన్న వాటి మీద ప్రేమ కాకుండా యేసయ్య ప్రేమలో పడండి. హల్లెలూయా. యేసయ్య ప్రేమలో పడితే నీకు ఇక లోకం కనిపించదు, లోకంలో ఉన్నవి కూడా కనిపించవు. అవన్నీ ఎందుకు పనికిరానివిగా కనిపిస్తాయి, అవన్నీ ఉపయోగం లేనివిగా కనిపిస్తాయి. ప్రియమైన వాళ్ళరా, యేసయ్యని ప్రేమించే ప్రేమలో మీరు పడుదురుగాక. హల్లెలూయా. నోడుతో అన్నం చాలా ఈజీ. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అన్నం కాదు అవసరమైంది. ప్రియమైన వాళ్ళరా, ఆ సమయం వస్తుంది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనే ఆ సమయం వస్తుంది. అప్పుడు నువ్వు రుజువుపరుచుకోగలగాలి.